జపాన్ నుంచి గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిందా? ఎస్ మేడం. డీసీఎం క్రియేటర్ వాళ్ళకి 5 lakhs డీడీ పంపించారా? నా ఢిల్లీ వెళ్ళే ప్రోగ్రామ్ ఏమైంది? ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది మేడం. సాయంత్రం 6 గంటల ఫ్లైట్ లో వెళ్ళాలి. రేపు మార్నింగ్ 10 గంటలకి ప్రియా ఫెర్టిలైజర్స్ పని మీద మినిస్టర్ గారితో మాట్లాడాలి. ప్రియా ప్రియా ఎక్కడ? ప్రియా మమ్మీ కమ్. చిక్కు బుక్ రైలే అదిరను దీని స్టైలే చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే. రై ఈ పాపల రిలేషన్ ఏంట్రా? అమ్మ కూతుళ్ళు అనుకుంటారా? రాజు కానీ రోషాలు రా. ఇందులో పెద్ద పాప ఎవరా? వెనకున్నావిడే పెద్దది. విన్నవా జోకు? నేను నీకన్నా పెద్ద. దిక్కులు చూడకుండా ఇది ఓకే అంటే గుబులే. ఇప్పుడు అర్థమైందా ఎవరు పెద్దని? పెద్ద పాప కాదురా, పెద్ద పులిని. చర్మం చీరేస్తాను, జాగ్రత్త. బేబీ ఢిల్లీ వెళ్ళి రేపు మార్నింగ్ వస్తున్నాను. నేను ఇంట్లో లేనని నీ ఇష్టం వచ్చినట్టు అల్లరి చేయొద్దు. అండర్స్టాండ్? ఇష్టమైంది తినొద్దు, తిరగొద్దు, ఆడుకోవద్దు, పాడుకోవద్దు. నాకు స్వేచ్ఛ వద్దు. ఇంత పెద్ద ఇంట్లో నాకెవరు వద్దు. ఎందుకు వద్దు బేబీ? 3 గంటలకి మ్యూజిక్ మాస్టర్ వస్తాడు, 4 గంటలకి డాన్స్ మాస్టర్ వస్తాడు, 5 గంటలకి టెన్నిస్ కోచ్ వస్తాడు, 6 గంటలకి మర్డర్ మాస్టర్ వస్తాడు, 7 గంటలకి తద్దినం మాస్టర్ వస్తాడు. ఎప్పుడు చూడు డిసిప్లిన్ డిసిప్లిన్ డిసిప్లిన్. నాతో మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. నీకు నేనున్నానమ్మా, నాకు నువ్వున్నావు, మనకెవరున్నారు? వెళతామా? గుడ్ నైట్ మేడం. వెళ్ళొస్తావమ్మా? వస్తామా, వెళ్ళొస్తానమ్మా. అందరూ వెళ్ళిపోయారు. వేగం సిలిర్తిదమ్మా. నా కబోర్డ్ లో నిద్ర మాత్రం ఉంది, అర్ధ మాత్రం వేసుకో. ఓన్లీ టుడే హాఫ్ టాబ్లెట్ ఈస్ అలౌడ్. హాఫ్ టాబ్లెట్ కాదు, 5 టాబ్లెట్లు వేసుకుంటాను. నువ్వేం చేస్తావు? అలాంటి పని చేయకాయ బాబు, నీ పుణ్యం ఉంటుంది. ఇంకోసారి మీ మేడం కల్తీ ఎరువులు అమ్మిందంటే ఆఫీస్ లోనే ముగ్గాడిస్తా. ఏరేమో పెద్ద ప్రియా ఫర్టిలైజర్. ప్రియా ఆవిడ కూతురు పేరు గురు. కూతురో బోతురో స్టార్ట్ చేయి. తన్ను తనేలే. రై పారు ఊళ్ళో లేదు, పుట్టింటికి వెళ్ళింది. నువ్వు వెళ్ళి తలుపుతి. వెనక సీట్ లో లగేజ్ ఉంది, జాగ్రత్తగా తీసుకురా. అలాగే. రే చెప్పులు మర్చిపోయావరా? అరే కాళ్ళు కూడా ఇక్కడే మర్చిపోయావరా? లగేజ్ అంటే ఇదే బాబు? ఓరి దేవుడు, ఈ లగేజ్ చేసామనుకోలేదురా. నాకు తెలియకుండా నా ఇంటికే తీసుకొచ్చావంటే నువ్వు సామాన్యుడు కదరా. రే ఎవర్రా ఈ అమ్మాయి? ఎవరా? మా మరదలు. నీకు సెటప్ చేద్దామని తెచ్చాను. ఏ బ్రాంతి ఆఫీస్కో తెస్తావు అనుకున్నాను కానీ ఇలాంటి బొమ్మను తెస్తావు అనుకోలేదురా. నర్మయ్, ఈ అమ్మాయి మొహమే నేను చూడలేదు. లే లే లేమంటే మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది నా ఇల్లురా. ఏమైంది? ఇదేదో డ్రగ్ కేసులో ఉందిరా బాబు. అమ్మా ఎవరమ్మా నువ్వు? తల్లి ఏదో మాట్లాడుతుందిరా. అబ్బా ఇది ఏమి వానా? అబ్బా వానపాట పడుతుందిరా. పేరెడుగు పేరెడుగు. తెలుసులే బాయ్, చిరంజీవి సినిమా గరానా మగుడు. అమ్మాయి పేరు అడగమంటే సినిమా పేరు చెప్తావేంట్రా?
అమ్మగారు పాలు ఇవ్వు. అమ్మా బాబు, కళ్ళు లేని కాబోదని బాబు, ధర్మం చేయండి. పట్టుకోండి, పట్టుకోండి లేని కాబోదని బాబు. వద్దు 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 కృష్ణ చెలగే పోయి ఇట్స్ గాన్ పోయింది. కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందే. ఎవరు? ఇల్లిరా గొట్టం గొట్టం ఉంది. నేను చిన్న గొట్టాన్ని, వీడు పెద్ద గొట్టం 6 feet. ఇలారా. అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఓరి నాయనోయ్, ఇదేదో పెద్ద దురదగుండాకులో ఉందిరా దేవుడోయ్. ఓరు నాయనోయ్, వీడో పెద్ద దురదగుండాకులో ఉన్నాడు రోయ్. టక్కు టక్కు. అయ్యి బాబోయ్. అయ్యో బాబాయ్. చూడమ్మా, నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో చెప్పావంటే నీకేం కావాలనో తెచ్చి పెడతాను. నిజంగా? ఆ, లాగి పెట్టి ఒక లంపకాయ ఒక బుజ్జగిస్తావేట్రా? పాపం మెంటల్ కేసు, ఏమనద్దు. పాపం మెంటల్ కేసా? ఆ? ఏమనలే. నేను మెంటల్ కేసా? నా ఇంట్లోకి వచ్చి నన్నే మెంటల్ కేసు అంటారా మీరు? అయ్యో. నీకు కావాల్సిన అన్ని కొనిపెట్టాం కదా, అన్ని తిన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు చెప్పమ్మా. ఎక్కడి నుంచి బయలుదేరుతాను? ఇంటి నుంచే. ఆ, అదే ఆ ఇల్లు ఎక్కడా? ఇదిగో. పిచ్చ పిచ్చగా ఉందా? పొద్దున రైల్వే స్టేషన్ చూపించిల్లంటావు, ఇప్పుడు గుడి చూపించిల్లంటావు. కొట్టానంటే ఊరుకరా. ఏంటిది? ఇదే. అరే నీకు తెలియపోవడం ఏంటమ్మా? రైల్వే స్టేషన్ అరుగో, ప్యాసింజర్లు అరుగో అరుగో. ఆ, నీకు రైలు ఇంజిన్ అంటే ఇస్తామన్నావు కదా, అవో డజన్ కొందామని. నువ్వు ఇక్కడే కూర్చో, వచ్చేస్తాం. నువ్వు వెళ్ళబాకు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. రండి సార్. ఇది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశా ఇది పిచ్చిది కాదు, పెద్ద జాదు అని. మనల్ని పిచ్చివాళ్ళని చేసి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ప్రియా. మళ్ళీ పెయింటింగ్ ఒకటి కానా పడి నీ పని చెప్తా. నువ్వు పదగురు.